ఆయా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు అని ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలతో తమ నిరసనను కూడా తెలియజేసిన పరిస్థితుల మధ్య మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ 17 మెడికల్ కాలేజీలను, ఆ 17 దేవాలయాలను పూర్తి చేయండి అయ్యా చంద్రబాబు అని చెప్పి గట్టిగా అడిగితే దాని గురించి కూడా ఒక్క మాట లేదు. ఆరోగ్యశ్రీకి ఇంతవరకు ఆయన పెట్టిన బకాయిలు, 2 ఏళ్లకే ఆయన పెట్టిన బకాయిలు 3,150 కోట్లు. ఈ సంవత్సరం మళ్ళీ 2026-27లో ఈ స్కీమ్ మళ్ళా నడవడానికి నెలకు 330 కోట్ల రూపాయలు చొప్పున 12 నెలలంటే 4,000 కోట్లు కావాలి. అంటే ఈ 4,000 ప్లస్ ఈ 3,150 7,150 కోట్లకు గాను ఈయన బడ్జెట్లో కేటాయింపులు చేసింది 4,000 కోట్లని చేశాడు. కానీ ఈయన ఏ రోజు కూడా కేటాయింపులు బడ్జెట్లో పెట్టిన దానికి కేటాయింపులకు ఖర్చు చేసింది చూస్తే ఏ రోజు కూడా కనీసం 2,000 కోట్లు దాటలా. అయ్యా చంద్రబాబు గారు 7,150 కోట్లు కావాలి, వీటికి సంబంధించి డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? 3,150 కోట్ల రూపాయలు బకాయిలే ఉన్నాయి. ఈ సంవత్సరం స్కీమ్ నడవడానికి మరో 4,000 కోట్లు కావాలి. నెట్వర్క్ హాస్పిటల్స్లో టోటల్గా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు, అగ్రిమెంట్లు చేయబోము అని చెప్పి ఏకంగా నెట్వర్క్ హాస్పిటల్ నోటీస్ ఇస్తూ ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడిగినా కూడా ఈయన నోట్లో నుంచి ఒక్క మాట రాదు.